మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి పెరగాలని, నువ్వు చుట్టూ తగ్గించాలని, ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తముడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు. మెల్లగా వెళ్ళరా, ఎందుకు తొందర? టౌన్కి పోవాలిగా. ఆడ అరుపులు కేకలు, కిక్కిరిసిన జనాల గుంపు, పొగ, కాలేజీ అమ్మాయిలు. కాలేజీ ఆపరా, బండి ఆపరా. దిక్కిందకి ఫాదర్ బండెక్కి కాలేజ్ అమ్మాయిలు చూడడానికి వెళ్తాంట. ఫాదర్ దిగరా కిందకి. సంతోషంగా ఉపదేశాలు ఇస్తా వచ్చారు. ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడుతో అవుతారా? అవుతారండి ఫాదర్ చక్కగా. నమస్కారం. మీరు వెళ్ళి పని చూసుకురండి, నేను బండి చూసుకుంటా. నిన్ను నమ్మి మోసపోవడానికి ఇంకొకరిని చూసుకో. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఫాదర్ శ్యామ్, బాగున్నాను. ఏ ఫిలోమినా, ఇక్కడున్నమ్మా ఎక్కడికి వెళ్ళింది? మాట్లాడి పిల్ల, కాన్వెంట్ పిల్ల చూసారా? చూడలా. ఫాదర్, మీరెవరైనా చూసారా? లేదమ్మా. ఝాన్సీ, నువ్వు చూసావా? అన్నా, ఈ కొట్టు బిర్యానీ రుచి నాలుకను లాగేసింది. ఏ డూళ్ళు ఎతికినా కూడా ఇట్లాంటి బిర్యానీ దొరుకుతుందా? ఫాదర్ కూడా నువ్వు పార్సల్ కట్టావుగా? అదిగో బైక్ నట్టుకెళ్తున్నారే, ఆయన కూడానా? ఏ బైక్? ఫాదర్ 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 నన్ను వదిలి పోమాకండి ఫాదర్. పార్సల్ పార్సల్ ఇవ్వు ఫాదర్ ఫాదర్ ఫాదర్. అమ్మా, బస్ స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడ కదా బాయ్? నీ బస్ ఏ స్టాప్ లో ఆగితో తెలీదబ్బాయ్. నువ్వు నీ కటురు ఎటురు మిమ్మల్ని పని పని రైట్. వేసేసింది. సొరసాప్ మీద నెప్పబడ్డట్టు అనిపించింది తెలుసా మరే? ఇలా మూతి మీద గుద్దేసి చాక్లెట్ చేతులు ఎత్తున్నావు. సరే తీసుకుంటాను. అదేంటి అదే? ఆసుపత్రి నుంచా? చెప్పుకుని వచ్చావా? ఒంట్లో బాలేదేటి? మాటలు రావా? వినపడతాందా? బాయ్, ఏ స్టాప్? ఎక్కడికి పోవాలా? ఏ టూర్కి? ఒక టికెట్. నువ్వు టికెట్ తీసుకున్నావా? ఏ స్టాపు? ఏ బస్ స్టాపు? ఎవరంటే చేసుకొచ్చావా? ఏమయ్యా, ఎవరైతే నీకెందుకు? 5 రూపాయలకి దానికి ఒక టికెట్ కొట్టు. అడిగింది చెత్త ప్రశ్నతో ప్రాణం తీస్తున్నాడు. ఇవ్వు, ఇదా ఈ టికెట్. బస్సులో ఇంకెవరో టికెట్లు తీసుకోవాలా? టికెట్ టికెట్. బిర్యానీ తింటావా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను. ఆయన ఈ పుట్టు ముట్టుకోడు. రుచిగా ఉంటుంది, తిని చూడు. ఆకలేసినప్పుడు తిని. టికెట్ ఎడతాను. కాన్వెంట్ నుంచి వచ్చావా? ఎందుకు వచ్చేసావు? ఎవడాడు బండి తెచ్చేపడు దున్నపోతులా. అయ్యా, మా కాన్వెంట్ పిల్ల. ఒక్క నిమిషం అయ్యా. ఏందమ్మా ఇది? మదర్, ఆసుపత్రి వద్దు, గ్లూకోజ్ వద్దు. వారిని పిల్ల మాట్లాడుతోంది.
అరే తామస, ఆ కన్యాస్త్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? నువ్వేంది తానేందిరా? తమ్మా ఏందిరా? సచ్చిదాసు నేను ఫాదర్ ని చూడాలా. ఏంది రోయ్ ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే. ఎక్కెక్కిందే మంత్రమే. కిర్క్ 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 కిర్క్. రే తమ్మా ఎక్కువగా తాగావా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మతం మారుతానంటున్నాడు, క్రైస్తవ మతానికి వస్తాడంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మొత్తంలో అంతే కదట్రా. ఫాదర్ నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా ఫాదర్? నాకు జ్ఞానస్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇటు రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు, ఉందేమో చూద్దాం. దొరికిందా బాదరా? వీడి ముత్తాత ఆ జేవియర్ తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటూరు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నువ్వు చెప్తాందే? ఇది సర్కారోళ్ళ కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు. రేపాడు వచ్చి మన పీకలట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్ ఫాదర్ వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా, జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. తాకుండా వస్తాడేటి? అమ్మా ఇట్టొచ్చాడంట, సచ్చిదాస్ మోస్తుంటాడు. ఏయ్ ఏ రండ్రా రమ్మంతే. థామస్ రా, నువ్వు రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఈదుకోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినాడంట. ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్నా రేటి బిషప్ని రానివ్వండి, అందరిని నరికి పోగులేడతాను. ఇటీ చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? దాన్ని ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకీడు. ఈడు సైతాన్ కాడు, బాబాయికి పుట్టాడు. ఈడు పాపత్వర సత్తాడు. ఈ ఈదుకొక్కరింటికెళ్ళి సత్యలోకి రానెత్తారు. ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బ పేరని రాసుకోండి. ఆదరణ కూడా చూడను. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి కుట్టింది. ఎవడా ఎవడా ఎవడా? నేను పాతికి ఇదికొక్కల్ని పాతెట్టాను రా. ఆడి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చినట్టు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నువ్వు చేసేది ఆవేశపడకు. నీ అమ్మ నాకు ఒళ్ళమ్ముకునేవాడిని అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. ఇటీ నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటీ చాలు, పెద్ద పెద్ద పురుగులాగా. చాలు, నువ్వు వెళ్ళు. పోరా, పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటీ. కడుపు నిండిందంటా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమల్లడం ఊరు పనులు తీసినావు కదరా.
ఎవరది? ఎవరు ఎవరు? ఏయ్! పర్పన్స్ పర్పన్స్ చూడు పర్పన్స్ పర్పన్స్ చెండు మేరీ మేరీ ఎవరు అది ఇయ్యాలప్పుడు అయ్యా పాదరయ్యా శామ్ ఏంది ఎంత ఇతరలా కొంచెం నాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పొయ్యి మీద వేసి నొగ్గేసి అట్టయ్యా ఒక చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా రా. సమే ఏడపోతున్నా సమే ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరో ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే, చూస్తానికి మీసాల దూరలో ఉన్నాడు. సమే ఈ ప్రాంతం అంతా ఈల రాజ్యమా సమే? ఈడ పోలీసులు మిలిటరీ అంతా ఈల మనుషులే. ఇలా రా. ఇక్కడ గట్టిగా పట్టుకో. సామి వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు. సామి మనకెందుకు ఈరోజు మెదలుకొని నేను ఎత్తుకెళ్ళి సౌద్ రోడ్లు ఆడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా ఓడలోని. నాకు కావాల్సిన వ్యక్తి మేరీ. నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. బర్గ్వన్స్, శామ్ గుర్తొచ్చానా? ఫాదర్ శామ్, నేను చూస్తుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారా? డాక్టర్ల మీద నిఘా వేస్తారా? ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను. అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడ ఉంటాను ఫాదర్. కానీ చర్చికి తెలియకుండా దాచిపెట్టడం. ఆదుకోండి ఫాదర్ ప్లీజ్.